హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభావతి డ్యాన్స్ స్కూల్ పెట్టడంతో బయటపడ్డ రోహిణి బండారం. రోహిణి గురించి గుండె పగిలే నిజాల్ని తెలుసుకున్న ప్రభావతి అసలు డ్యాన్స్ స్కూల్ పెట్టడంతో రోహిణి బండారం ఎలా బయటపడింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతి తను అనుకున్నట్టే ఇక డ్యాన్స్ స్కూల్ అయితే పెట్టేస్తుంది. కామాక్షి వాళ్ళ ఇంట్లో డ్యాన్స్ స్కూల్ని ఓపెనింగ్ చేస్తుంది. ఈ డ్యాన్స్ స్కూల్ పెట్టి నేను లక్షల్లో సంపాదిస్తాను, రేపటి నుంచి నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే నిజంగానే డ్యాన్స్ స్కూల్ పెట్టడం వల్ల లక్షల్లో ఆదాయం వస్తుందా అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే అవునరా, ఆ లక్షలు కూడా మింగేయాలనుకుంటున్నావా ఏంటి, ఎక్కడ ₹1,00,000 అని వినిపిస్తే చాలు మొక్క దొరికిన కుక్కలాగా ఇక పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు అని బాలు అయితే అంటూ ఉంటాడు మనోజ్ని. అప్పుడు ఇక మనోజ్ అయితే రే, ఎందుకురా ప్రతిసారి నన్ను టార్గెట్ చేస్తావు, ఎక్కడికి వచ్చినా నన్ను టార్గెట్ చేయడం మాత్రం ఆపవా అని మనోజ్ అనగానే రోహిణి కూడా ఏంటి బాలు, ఇక నువ్వు మాట్లాడడం ఆపో అని అంటూ ఉంటుంది రోహిణి. మీరుండండి, ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా. మాట్లాడకపోతే పోట్లాడమంటావా అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంతకీ ఈ స్కూలు ఓపెనింగ్కి ఎవరిని పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. సత్యం అయితే అవునదినా, స్కూలు ఓపెనింగ్కి ఎవరిని పిలుస్తున్నావు అని కామాక్షి కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని శృతి వాళ్ళ అమ్మని పిలుద్దామనుకున్నాను అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే ఎందుకు, మంట పెట్టడానికా అని బాలు అంటూ ఉంటాడు. అదే దీపం వెలిగించడానికా అని అడుగుతున్నాను. ఏంటి బాలు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు మా అమ్మ గురించి అని శృతి అయితే అంటూ ఉంటుంది. సారీ డబ్బుడమ్మ, నువ్వు ఉన్నావని అనుకోలేదు, మర్చిపోయాను అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు అన్న మాటకి సత్యం అయితే అయినా డ్యాన్స్ స్కూల్ పెట్టాలనుకున్నావో ఎవరి చేత ఓపెన్ చేయించాలో అన్నీ ఆలోచించుకునే పని లేదా, అప్పటికప్పుడు ఎవరు అని ఆలోచిస్తున్నావు అని సత్యం ప్రభావతిని తిడుతూ ఉంటాడు. ఈరోజైనా కొంచెం నన్ను తిట్టడం ఆపేయండి, ఏదో డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అయినా నాన్నకన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారు, నాన్న చేతే రిబ్బన్ కటింగ్ చేయించు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక ముందుగా అమ్మ శృతి నువ్వు రామ్మ జ్యోతి వెలిగించు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక పక్కనే ఉన్న రోహిణి అయితే అసలు అత్తయ్యకి ఈ సలహా ఇచ్చిందే నేను, కానీ అత్తయ్య మాత్రం ముందుగా శృతినే రమ్మని దీపం వెలిగించమంటున్నారు, చూసావా మీ అమ్మ ఎంత స్వార్థంగా ఆలోచిస్తుందో అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. నిన్ను కూడా పిలుస్తుందిలే, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, మా అమ్మకి మీరిద్దరంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు మనోజ్. తర్వాత ఇక రోహిణిని పిలుస్తుంది. నువ్వు కూడా రా రోహిణి, నువ్వు కూడా జ్యోతి వెలిగించు అని అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి కూడా వెలిగిస్తుంది. మీనా చేత కూడా జ్యోతి వెలిగించు నువ్వు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అక్కడ 2 ఒత్తులే ఉన్నాయి అని అంటూ ఉంటే, అంటే నీ డబ్బున్న కోడల చేతే దీపం వెలిగించేసి నా భార్యని లోకు చేస్తావా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అదేంటొదినా, 3 ఒత్తులు వేసింది కదా మీనా, 1 ఒత్తు నువ్వు మింగేశావా అని కామాక్షి అడుగుతూ ఉంటుంది. అవును కామాక్షి, నేను మింగేశాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. చూసావు నాన్న, డబ్బున్న వాళ్ళు కదా అని వాళ్ళిద్దరి చేతే జ్యోతి వెలిగించి నా భార్యని అవమానించింది. ఇంత అవమానం జరిగాక నేనెందుకు ఇక్కడ ఉంటాను, పద మీనా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక బాలు అన్న మాటకి అంటూ ఉంటుంది మీనా, పర్వాలేదులేండి, వాళ్ళిద్దరన్నా మన ఇంట్లో వాళ్లే కదా అని మీనా అయితే సరిపెట్టుకుంటుంది. ఇలా సరిపెట్టుకోవడం నీకు అలవాటైపోయిన గురించే మా అమ్మ ఇంతలా చిందులు వేస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. అదేంటి ప్రభా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నీ ఉద్దేశం ఏంటి అని ప్రభావతిని తిడుతూ ఉంటాడు సత్యం. ఇవాళంతా నిన్ను తిట్టకూడదని అనుకున్నాను, కానీ నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి అని అనడంతో అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి అయితే మౌనంగా ఉండిపోతుంది. నాన్న, నా భార్యకి ఇంత అవమానం జరిగింది కాబట్టి నా భార్య రిబ్బన్ కటింగ్ చేసి స్కూల్ని ప్రారంభించాలి అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని అప్పుడు ఇక సత్యమైతే నువ్వు చెప్పింది కరెక్టేరా, మీనా చేత రిబ్బన్ కటింగ్ చేయించు అని అంటూ ఉంటాడు సత్యం.
మీనా చెయ్యి చాలా మంచిది. మీనా చేత్తో అల్లిన దండల్ని, కళ్యాణ దండల్ని కొత్త నూతన దంపతులకి తన చేతుల మీదుగా ఇస్తే వాళ్ళ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని పంతులు గారు కూడా చెప్పారు. అలాంటి మంచి మనసు గల మీనా చేత స్కూల్ ఓపెనింగ్ చేయిస్తే నీకంతా కూడా అదృష్టమే అని అంటూ ఉంటాడు. సత్యమైతే అమ్మవారికి వేసే పూలదండ మొట్టమొదటిది మీనా చేతుల మీదుగా అల్లిందే వేస్తారు అని పంతులు గారు అన్నారు. అంత మంచి చేతులు. ఇప్పుడు నీ స్కూల్ ప్రారంభిస్తే చక్కగా నీ స్కూల్ అభివృద్ధిలోకి వస్తుంది అని సత్యం అనడంతో మీనా రిబ్బన్ కటింగ్ చేయడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక అందరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటంటే మేము ఎలాగో జ్యోతి వెలిగించాం కదా, కనీసం రిబ్బన్ కటింగ్ అయినా మీనా చేత చేయించండి, తను కూడా మన ఇంట్లో అమ్మాయే కదా అని అంటూ ఉంటుంది. శృతి అయితే చిన్నపిల్లకి ఉన్న జ్ఞానం పెద్దవాళ్ళకి ఉండడం లేదు అని అంటూ కామాక్షి తిట్టుకుంటూ ఉంటుంది. అయినా ఇంట్లో వాళ్ళని పెట్టుకొని డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళని ఎలా చూడగలుగుతున్నావు? అదే తిరిగి మీనా మీరేం కోటీశ్వర్లా అని అడిగితే నిలదీస్తే మొఖం ఎక్కడ పెట్టుకుంటావో అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడు ఇక ప్రభావతి అయితే సరేలేండి, మీరందరూ కూడా నన్నే అంటుంటారు, ఈ కటింగ్ ఏదో మీనానే చెయ్యమనండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక రోహిణి అయితే మనోజ్తో ఏంటి అత్తయ్య అంత ఈజీగా ఒప్పేసుకుంది అని అంటూ ఉంటుంది. ఏమో అదే నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే మనోజ్ అలా అన్న తర్వాత ఏంటి మొగుడు పెళ్ళం ఇద్దరూ కూడా గుసగుసలాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు బాలు. నా భార్య రిబ్బన్ కటింగ్ చేస్తూ ఉంటే పాపం పాలలమ్మ తట్టుకోలేకపోతున్నట్టుంది. మరి నా భార్య మీరిద్దరూ కూడా జ్యోతులు వెలిగించినప్పుడు ఎవరి చేత్తో వెలిగిస్తే ఏం లేవండి, అంత ఈజీగా తీసుకుంది. స్వార్థంతో నిండిన మనుషులు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎదురు దెబ్బలు తగులుతూ అస్సలు కూడా పైకి రావాలనుకున్నా పైకి రారు అని అంటూ ఉంటాడు బాలు. అయితే రే బాలు, గొడవ ఎందుకు అనవసరంగా చూడు, రిబ్బన్ కటింగ్ చేయాల్సింది మీనా అని అంటూ ఇక మీనా చేత రిబ్బన్ కటింగ్ అయితే చేయిస్తారు. మొత్తానికి ప్రభావతి స్కూల్ ఓపెనింగ్ అయితే మీనా చేతుల మీదుగానే జరుగుతుంది. అప్పుడు ఇంకా అయితే ఇక నీ స్కూల్కి స్టూడెంట్స్ వచ్చినట్టే అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే రే అసలు ఈ స్కూల్కి స్టూడెంట్స్ ఎలా వస్తారో నువ్వే చూద్దువు కానీ అని అంటూ ఉంటాడు బాలు. అయితే తర్వాత ఇక అందరూ కూడా ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక మీనా అయితే బాలుతో ఇలా అంటూ ఉంటుంది, నాకు కూడా డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంది, నేను అత్తయ్య దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటాను అని అడుగుతూ ఉంటుంది బాలుని. అప్పుడే బాలు అయితే అదేంటి అలా మాట్లాడుతున్నావు, నువ్వు డ్యాన్స్ నేర్చుకుంటావా, అయినా మా అమ్మకేమొచ్చని నీకు నేర్పడానికి అని బాలు అయితే అంటూ ఉంటాడు. లేదండి, అత్తయ్య డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది, నేను చూశాను కదా, అత్తయ్య డ్యాన్స్ నాకు ఖచ్చితంగా నేర్పుతుంది. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకోవాలని చాలా ఇది, కానీ పరిస్థితుల కారణంగా నేర్చుకోలేకపోయాను, ఇప్పుడైనా నేర్చుకుంటాను అని అంటూ ఉంటే ఆ మాట విని అంటూ ఉంటాడు బాలు. అయితే సరేలే, అసలు ముందు నీకు మా అమ్మ డ్యాన్స్ నేర్పాలి కదా, ముందు నీకెందుకు నేను డ్యాన్స్ నేర్పుతానంటూ నిన్ను అవమానిస్తుంది, వెనక్కి పంపిస్తుంది, అప్పుడు ఏం చేస్తావని అడుగుతూ ఉంటాడు బాలు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, అత్తయ్య నాకు డ్యాన్స్ నేర్పిస్తారని, పదండి వెళ్దాం అని బాలు మీనా ఇద్దరూ కూడా ప్రభావతి డ్యాన్స్ స్కూల్ దగ్గరికి బయలుదేరుతారు. ఇంతలో ప్రభావతి అయితే డ్యాన్స్ స్కూల్కి ఎవరూ రావటం లేదని దిగులుగా కూర్చొని సమయంలో దోమలు కొడుతూ ఉంటుంది. అప్పుడే ఈగలు దోమలు తోలుకుంటున్నావు వదిన ఇక్కడ కూర్చొని అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఏదో అన్నావు కదా, నీ డ్యాన్స్ స్కూల్ చూసి వచ్చేస్తారు పరుగు పరుగునని, ఎవరు రావడం లేదే అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఏం చేయమంటావు కామాక్షి, ఆ దురదృష్టవంతురాలు ఆ నష్టజాతకురాలైన మీనా చేత కదా రిబ్బన్ కటింగ్ చేయించింది, ఇంకెవరు వస్తారు అని తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. దానికన్నా ముందు నీ కోటీశ్వర్లైన కోడలు ఇద్దరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేశారు కదా, మరి మొట్టమొదట మంచి చేసింది వాళ్లే కదా, వాళ్ళ మీద కూడా నిందలు వెయ్యి అని అంటూ ఉంటుంది కామాక్షి. వాళ్ళకేంటి, వాళ్ళు చాలా అదృష్టవంతులు.
ఎప్పుడూ కూడా అదృష్టంగానే ఉంటారు. కానీ మీనా లాంటి పేదింటి అమ్మాయి ఎప్పుడూ కూడా దురదృష్టంలోనే బ్రతుకుతుంది. ఆ దురదృష్టమే వెంట పెట్టుకొని తీసుకువెళ్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో తలుపు కొట్టిన సౌండ్ అయితే వినపడుతుంది. అప్పుడే తలుపు ఓపెన్ చేయంగానే బాలు మీనా గుమ్మం దగ్గర అయితే ఉంటారు. అప్పుడే ఇక రే మీరా ఏంట్రా ఇలా వచ్చారు అని కామాక్షి అడుగుతూ ఉంటే, ఇప్పుడు మేము డ్యాన్స్ స్కూల్కి వచ్చాం పిన్ని గారు, మీతో మాట్లాడడానికి కాదు అని అంటూ ఉంటుంది. మీనా అయితే ఏంటి డ్యాన్స్ క్లాస్కి స్కూల్కి వచ్చావా, ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఎందుకు వచ్చావో లోపలికి వచ్చాక మాట్లాడతాం పిన్ని అంటూ లోపలికైతే వస్తుంది మీనా. అప్పుడు ఇక ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ అలాగే దాంట్లో కొంచెం మనీ అయితే యాడ్ చేసి ఇస్తారు. చేసి అత్తయ్య నేను డ్యాన్స్ నేర్చుకుంటాను అని మీనా అడుగుతూ ఉంటుంది. ఇదేమన్నా కుప్పిగంతులను నేర్చుకోవడానికి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నేను నేర్పని అని అంటుంది. దయచేసి నాకు డ్యాన్స్ నేర్పండి గురువుగారు అని మీనా అడుగుతుంది. అవును గురువుగారు మాకు డ్యాన్స్ నేర్పండి అని బాలు అంటాడు. ఇంట్లో పని ఎగ్గొట్టి ఇక్కడే నాతో పాటు ఉండిపోదాం అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది మీనా. లేదు నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని నా పూలదండలు ఇచ్చే డ్యాన్స్ స్కూల్కి వస్తాను, ఒప్పుకోండి అని అడుగుతూ ఉంటే, వదిన ఇప్పుడు ఒప్పుకోకపోతే మళ్ళీ ఇంకెవరూ కూడా రారు, ఒప్పుకో వదిన. మొట్టమొదటిసారిగా మీనా వచ్చి బోనీ చేస్తుంది, ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ నీ దగ్గరికి వస్తారు అని కామాక్షి అంటూ ఉంటే, అప్పుడే ప్రభావతి అయితే ఇక మీనాకి డ్యాన్స్ నేర్పించడం మొదలు పెడుతుంది. నాకులాగే చేయగలవా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనాని. మీరు నేర్పితే నేర్చుకొని మీకులాగే చేస్తానత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. ఇక్కడికి వచ్చాక నన్ను మాత్రం అత్తయ్య అని పిలవద్దు, నేను ఇప్పుడు గురువుని, నువ్వు నా శిష్యురాలువి అని అనగానే అప్పుడే శిష్యురాలు కాదు శిష్యురాలు, శిష్యురాలు అంటే తప్పు చేసిందే అని ఆ మాత్రం నీకు తెలీదా మాతావతి అని అంటూ ఉంటాడు బాలు. అయితే రే ఆపరా, చూడు నేను చేసినట్టు చెయ్యని భరతనాట్యం అయితే చేయిస్తూ ఉంటుంది మీనా చేత ప్రభావతి. తర్వాత బాలు కూడా అది చూసి మీనాతో పాటు డ్యాన్స్ అయితే చేస్తాడు. మీనా అలా డ్యాన్స్ చేయడం చూసి కామాక్షి అయితే మీనా తెలివైందే వదిన, ఇట్టే పట్టేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ప్రభావతి సరే ఈ పూటకి చాలు, ఇక ఇంటికి వెళ్ళండి నేను వస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత మీనా వెళ్ళిపోయాక 5 పిల్లలైతే డ్యాన్స్ నేర్పమని చెప్పి ప్రభావతి దగ్గరికి వస్తారు. ఇక 5 పిల్లలు రావడంతో ప్రభావతి ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక కామాక్షి అయితే చూసా వదిన, మీనా చెయ్యి మంచిది కాదంటున్నావు, మీనా బోనీ చేసి డ్యాన్స్ చేసి వెళ్ళిన తర్వాత ఎంతమంది పిల్లలు ట్యూషన్లో స్కూల్లో జాయిన్ అవడానికి వచ్చారో చూడు అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే సరేలే కామాక్షి, చూడదినా మీనాకి థ్యాంక్స్ చెప్పు, ఎప్పుడు ఒక్కసారైనా మీనాతో ప్రేమగా మాట్లాడు అని అంటూ ఉంటుంది కామాక్షి. తర్వాత అందరూ కూడా డబ్బులు ఇస్తారు. మీ ప్రభావతి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి కాళ్ళు నొప్పులతో టేబుల్ మీద కాళ్ళు పెట్టుకొని అబ్బా అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మీనా వచ్చి ఇదిగోండి అత్తయ్య కాఫీ అని అంటూ కాఫీ అయితే ఇస్తుంది. అప్పుడే ఇక కాఫీ తాగుతూ ప్రభావతి అయితే అలా కూర్చొని ఉండగా మీనా అయితే కాళ్ళు పడుతూ ఉంటుంది. అది చూసి ప్రభావతి అయితే నిన్నేమీ నా కాళ్ళు పట్టుకోమని నొక్కమని చెప్పలేదే అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఈ వయసులో మీరు డ్యాన్స్ చేస్తూ చాలా కష్టపడుతున్నారు, మీ డ్యాన్స్ స్కూల్ సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పుడు మీరు అలసిపోయారు కదత్తయ్య, అందుకే మీ కాళ్ళకి ఇలా నొక్కుతున్నాను అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడు ఇక రోహిణి అయితే వస్తుంది. ఇదేంటి మీనా అత్తయ్యని కాకా పడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సరేలే, ఈరోజు నువ్వు బోనీ కొట్టిన తర్వాత 5 మంది పిల్లలు వచ్చి జాయిన్ అయ్యారు, నువ్వు బోనీ చేయడం మంచిదే అంటూ మీనాని పొగుడుతుంది. అది చూసి రోహిణి తట్టుకోలేకపోతుంది. ఏంటత్తయ్య మీనా డ్యాన్స్ నేర్చుకోవడానికి వస్తుందా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అవును రోహిణి, తను చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది అని మీనా అని పొగుడుతూ ఉంటుంది రోహిణి ముందు. ప్రభావతి అయితే అత్తయ్యలో ఇంత మార్పు ఏంటి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత రోజు కూడా 4 పిల్లలు వస్తారు. అలాగే ఇక
ప్రభావతి అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని అక్కడ తగిలిస్తుంది డ్యాన్స్ స్కూల్లో. అప్పుడే ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే ప్రభావతి దగ్గరికి వస్తుంది. ప్రభావతికి ఆవిడే బ్యూటీ పార్లర్ ఓనర్ అని తెలీదు. అలాగే బ్యూటీ పార్లర్ ఓనర్కి రోహిణి ప్రభావతి కోడలని కూడా తెలీదు. అప్పుడే ఇక స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు కొత్తగా స్కూల్ ఓపెన్ చేశారంట కదా, మీరు బాగా డ్యాన్స్ నేర్పిస్తున్నారని అందరూ కూడా అంటున్నారు. మా అమ్మాయికి కూడా భరతనాట్యం అంటే చాలా ఇష్టం, కానీ సరైన గురువు ఎవరూ కనిపించలేదు. రోజులు అసలే బాగా లేవు కదా, మగవాళ్ళ దగ్గరికి అమ్మాయిని పంపించలేను. అందుకని మీరు చక్కగా డ్యాన్స్ స్కూల్ పెట్టి మాలాంటి తల్లులకి రిలీఫ్ ఇచ్చారు మేడం. మా అమ్మాయి కూడా మీ దగ్గర భరతనాట్యం నేర్చుకుంటుంది అని అంటూ ఉంటుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే. అప్పుడే ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ అలా అన్న తర్వాత, ఓ చాలా థ్యాంక్స్ అండి, నా మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయను అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక ప్రభావతి అలా అన్నాక ఇక అడ్వాన్స్ ఇచ్చేసి అక్కడే ఉన్న ఫ్యామిలీ ఫోటోని చూస్తుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే. ఇందులో ఉన్న అమ్మాయి అని అనగానే మా కోడలు రోహిణి, తను బ్యూటీషియన్ అని అంటూ ఉంటే, రోహిణి నాకెందుకు తెలియదండి, మా పార్లర్లోనే వర్క్ చేస్తుంది అని అంటూ ఉంటుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే. ఏంటి, మీ పార్లర్లో తను వర్క్ చేయడం ఏంటి, తనకంటూ ఒక పార్లర్ ఉంది అని అనగానే, అయ్యో కాదండి, ఆ పార్లరు నాదే, నాకు అలాగా 4-5 పార్లర్లు ఉన్నాయి. మీ కోడలు రోహిణి నా దగ్గర 15 లక్షలు తీసుకొని పార్లర్ని పూర్తిగా నాకు అమ్మేసింది. ఇదిగోండి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్తో లోన్ తీసుకుందామని బ్యాంక్ దగ్గరికి వెళ్తూ మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని ఇక డాక్యుమెంట్స్ని అయితే చూపిస్తుంది. అప్పుడే పక్కనే ఉన్న కామాక్షి, అవునదినా, నిజంగానే బ్యూటీ పార్లర్ని ఈవిడికి రోహిణి అమ్మేసింది. ఎన్ని రోజులైంది మీకు అమ్మేసి అని అనగానే, దాదాపు ఒక 4-5 నెలలు అవుతుంది అని అంటూ ఉంటుంది బ్యూటీ పార్లర్ ఓనర్. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. చూసావా వదిన, రోహిణి నిన్ను ఎంత మోసం చేసిందో. మోసం చేయడమే కాదు, 15 లక్షలు ఆవిడ దగ్గర నుంచి తీసుకొని ఆ 15 లక్షలు ఏం చేసింది. నువ్వు ఈ మ్యాటర్ని ఇలాగా తేల్చకపోతే మళ్ళీ రోహిణి నీ దగ్గర ఎన్ని నిజాలైనా దాచిపెడుతుంది. తర్వాత నువ్వు మనోజ్ సమస్యల్లో ఇరుక్కుంటారు అని కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇంటికైతే వెళ్తుంది ప్రభావతి. ఇక ఇంటికి వెళ్ళి ప్రభావతి అయితే రోహిణి అని గట్టిగా అరుస్తుంది. దాంతో ఇక అందరూ కూడా బయటికి వస్తారు. ఏమైంది ప్రభా, ఎందుకు అంత గట్టిగా అరిచావు అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే. అప్పుడు ఇక రోహిణి ఏమైంది అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. ఇక రోహిణిని చూసి, రోహిణి చంప పగలగొట్టి బ్యూటీ పార్లర్ని ఎందుకు అమ్మేశావో, అమ్మేసిన డబ్బులు ఏం చేశావో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ, ఏంటత్తయ్య, నేను పార్లర్ని అమ్మలేదు, మీకెవరు చెప్పారు అమ్మానని అని అంటూ ఉంటే, నీ పార్లర్లు కొన్నా, నువ్వు పని చేస్తున్నా ఆ బ్యూటీ పార్లర్ ఓనరే చెప్పింది అంటూ జరిగిందంతా కూడా చెప్తుంది రోహిణి. ఎంత నమ్మక ద్రోహం చేశావు, నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు, 15 లక్షలు ఏం చేశావు అని నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి రోహిణిని. ఆ రోజు ఇల్లు తాకట్టుకి అవే డబ్బులు తీసుకొచ్చి కట్టానత్తయ్య అని అనగానే, మరి ఆ రోజు మీ నాన్న మలేషియా నుంచి పంపించాడని చెప్పావు కదా పార్లర్లమ్మ అని అడుగుతూ ఉంటాడు బాలు. ఆ రోజు మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నాకేం చెయ్యాలో దిక్కుతోచక నేను ఇలా పార్లర్ని అమ్మేశాను అని అంటూ రోహిణి అయితే నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడు ఫోన్ పనిచేయలేదు, తర్వాత నువ్వు మాట్లాడుంటావు కదా, మీ నాన్నకి చెప్పొచ్చు కదా, మరి ఇప్పటి వరకు మీ నాన్న దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు నువ్వు, మరి మీ నాన్న ఆ డబ్బులు ఇవ్వనోడు, మీరు కంపెనీ పెట్టుకోవడానికి మనోజ్కి అంత డబ్బు ఎలా ఇచ్చాడు అని బాలు అడుగుతూ ఉంటాడు.
అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. చెప్పు, మరి ఈ డబ్బులు మీ నాన్న నిజంగానే ఇచ్చాడా, లేకపోతే నాకు తెలియకుండానే ఇల్లు తాకట్టు పెట్టేశావా అని ఆ రోహిణిని నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.